టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు తెలిపింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామంది. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామని తెలిపింది. దీంతో సామాన్య భక్తులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించింది. ఇక రోజుకు 1000 మంది చొప్పున శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తామని కూడా తెలిపారు. డిసెంబర్ 30 నుండి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు కల్పిస్తాం. అది అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని వారు మనకి ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ 10 రోజులు కలిసి మొత్తం 182 గంటలు ఈ దర్శన సమయం ఉంటుంది. అందులో దాదాపు 164 గంటలు సామాన్య భక్తులకి కల్పించాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం. అది సామాన్య భక్తులకి ఎంతో మేలు జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం భాగంగా మొదటి 3 రోజులు శ్రీవాణి దర్శనాలు, 300 ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేయడం జరిగింది. అయితే జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారీ 15,300 రూపాయల టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు 1000 శ్రీవాణి ట్రస్ట్ కు రెగ్యులర్ పద్ధతిలో కేటాయించాలని చెప్పి కూడా డిసైడ్ చేయడం. ఆ 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా